ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే మంచి మనసున్న రైతు ఉండేవాడు. అతనికి సీత అనే ప్రేమగల భార్య ఉండేది. ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు అడవిలోకి కట్టెలు తెచ్చేందుకు వెళ్లిన రామయ్యకు ఒక వింత వృద్ధురాలు కనిపించింది. ఆమె చాలా బలహీనంగా కనిపిస్తూ సహాయమడిగింది. రామయ్య దయతో ఆమెకు నీరు ఇచ్చి ఇంటి వరకు తీసుకొచ్చాడు. కాని ఆ వృద్ధురాలు నిజానికి ఒక మంత్రగత్తె. ఆమె రామయ్య మంచితనాన్ని పరీక్షించాలనుకుంది. రాత్రి ఆమె మాయ చేసి రామయ్య ఇంటి ముందు బంగారం పుట్టించేసింది. రామయ్య మాత్రం ఆశపడకుండా ఇది మనది కాదు అని చెప్పి బంగారాన్ని అడవిలో పడేశాడు. ఇది చూసి మంత్రగత్తెకు చాలా ఆనందమైంది. ఆమె తన అసలు రూపంలో కనిపించి నీవు నిజంగా మంచివాడివి అని చెప్పింది. ఆమె రామయ్య కుటుంబానికి ఒక వరం ఇచ్చింది. వాళ్ల పంటలు ఎప్పుడూ బాగా పండాలని ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి రామయ్య సీత ఇంకా సంతోషంగా జీవించారు. నీతి: మంచితనం ఎప్పుడూ గొప్ప ఫలితమిస్తుంది.